విజయవాడ తూర్పు నియోజకవర్గ మహిళా ఓటర్ల కోసం ఎన్నికల సంఘం అధికారులు మోడల్ మహిళా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. లోయోలా కాలేజీలో మహిళా మోడల్ పోలింగ్ కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మోడల్ పోలింగ్ స్టేషన్ని సిబ్బంది సుందరంగా తీర్చిదిద్దారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. రేపు 25 లోక్సభ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మహిళల కోసం ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేపట్టారు. లోయోలా కాలేజీలో మహిళల కోసం మహిళా మోడల్ పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు అత్యంత సుందరీకరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం బెలూన్లు ఈ యొక్క మోడల్గా పోలింగ్ కేంద్రం వద్ద బంతిపూలతో కూడా అలంకరించినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. రేపు ఇదే పోలింగ్ కేంద్రంలో ఈ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మహిళలు ఓటు హక్కు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేపట్టారు. దీనికి సంబంధించినటువంటి ఈవీఎంస్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా ఈరోజు సాయంత్రానికి అధికారులు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేపట్టనున్నారు. ఇప్పటికే టేబుల్స్ కావచ్చు, ఇటు కుర్చీలు, అధికారులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేపట్టారు. రేపు ఇదే పోలింగ్ సెంటర్కు మహిళలు వచ్చి ఇటు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ఓటు వేసేందుకు అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేపట్టినటువంటి పరిస్థితి. మరోవైపు ఎటువంటి భద్రతాపరమైనటువంటి కూడా ఎటువంటి వివాదాలు, ఎటువంటివి ఘర్షణలు జరగకుండా భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలిటరీ బలగాలతో పాటు స్థానిక పోలీసులతో పాటు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మహిళల కోసం ఇటువంటి మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కెమెరామ్యాన్ అశోక్తో బాబీ టీవీ 9 విజయవాడ.